ఆలోచన తత్వం గురించి చెప్తున్నారు. ఓకే అండి. ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది సో ఇప్పుడు ఆ బేసిక్ లెవెల్లో రూట్ లెవెల్లో మా క్యాన్సర్ అనేది రాకుండా ఆపుతుందండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రెస్ అయిన దాన్ని కూడా మనది బేసిక్గా దాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బాడీకి ఒకసారి ఆ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, అది న్యాచురల్ కోర్స్లో తగ్గిస్తుంది. యూజువల్గా ఇప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకసారి క్యాన్సర్ రాగానే బయాప్సీకి వెళ్తారు. క్యాన్సర్ అని డౌట్ రాగానే ఫస్ట్ ఏదో పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది, ఏదో గడ్డలాగా ఉంది అని చెప్పి చూసుకుంటారు. ఓకే. అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటాం. అల్ట్రాసౌండ్ వరకు ఓకే, దాంతో డ్యామేజ్ ఉండదు. ఓకే. ఎప్పుడైతే బయాప్సీ చేస్తామో, బయాప్సీ చేసినప్పుడు ఆ టిష్యూ కట్ చేస్తారు. ఓకే. టిష్యూ కట్ చేసినప్పుడు అక్కడున్న సెల్స్ అన్నీ బయటకు వచ్చి బ్లడ్ స్ట్రీమ్లో కలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. దాంతో క్యాన్సర్ వేరే చోట పక్కకి అటు ఇటు ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఒకవేళ బయాప్సీ చేయకుండా డైరెక్ట్గా అది రిమూవ్ చేస్తారు అనుకోండి ట్యూమర్ అని చెప్పి, ఓకే, అది సేఫే. ఓకే. కానీ ఎప్పుడైతే బయాప్సీ చేసి టెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్నిసార్లు అంటే ఇప్పుడు బెనైనా లేకపోతే మ్యాలిగ్నెంట్ టెస్ట్ చేయడానికి బయాప్సీ చేస్తారండి. అది ట్యూమర్ కన్ఫర్మ్డ్. ఓకే. మనకి ఆ సైజుని బట్టి అన్యాచురల్ గ్రోత్ని బట్టి అది ట్యూమర్ అని తెలిసిపోతుంది. ఓకే. కాకపోతే దానిలోకి క్యాన్సరస్ టెండెన్సీ ఉందా లేదా టెస్ట్ చేయడానికి ఎందుకంటే అన్ని రకాల ట్యూమర్స్ క్యాన్సర్ అవ్వాలని రూల్ లేదు కదా. అంటే ఒక క్యాన్సర్ ఆల్రెడీ ఉన్నది, బాడీ దాన్ని కంట్రోల్ చేసింది కాబట్టి అది ట్యూమర్ కింద మారిపోయింది. ఓకే. ఆ ట్యూమరు బినైన్ ట్యూమరు ఏంటంటే అది క్యాన్సర్ ఇంక లేదు, బాడీ దాన్ని అంటే దానికి స్టార్వ్ ఆఫ్ చేసేసి దాన్ని చంపేసింది. సో ఒక ట్యూమర్ కింద మిగిలిపోయింది, బినైన్ కింద. ఓకే. కానీ లోపల యాక్టివ్ సెల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది క్యాన్సర్ లాగా అలా గ్రో అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తామో అది అక్కడ ఇంకా పెరగడం మొదలు పెడుతుంది. అప్పుడు దానికి కంపల్సరీ ఇంక మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, కీమో కానీ రేడియేషన్ కానీ లేకపోతే ఆపరేషన్ చేసి తీయడం కానీ. ఓకే. కాకపోతే ఇదే టైంలో మళ్ళీ వేరే చోటకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అది అప్పుడే సర్ఫేస్ అవ్వదు. ఎందుకంటే ఒక సెల్ అక్కడ గ్రో అవ్వడానికి అంటే 2 సెల్స్ 3 సెల్స్ 10 సెల్స్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు ఒక్క సెల్ అంటే వాళ్ళకి డబుల్ అవ్వడానికి ఒక 10 రోజులు పట్టింది అనుకోండి. ఓకే. ఆ 2 సెల్స్ డబుల్ అవ్వడానికి 4 సెల్స్ అవ్వడానికి 20 రోజులు పడుతుంది. కానీ అలాగా 10 రోజుల కింద 400 రోజులకి వెళ్ళిన తర్వాత 400 సెల్స్ వచ్చినాయి అనుకోండి, అవి 800 అవ్వడానికి 10 రోజులే పడుతుంది. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. సో ఇనీషియల్గా మనకేం తెలియదు. సో ఇట్ టేక్స్ టైం అనమాట. ఒక 3 years 4 years డౌన్ ద లైన్ ఎప్పుడో అప్పుడు డిటెక్ట్ చేస్తాం. అప్పుడు ఏంటి మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ ఆరిజిన్ ఉంటాయి. ఇప్పుడు ఒక చోట కట్ చేసినప్పుడు ఒక 10 సెల్స్ వెళ్ళినాయి అనుకోండి, 10 డిఫరెంట్ ట్యూమర్స్ 10 డిఫరెంట్ క్యాన్సర్స్ కింద ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని బయాప్సీకి వెళ్ళకముందే ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అప్పుడే తీసుకొని మన మెడిసిన్ వాడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగా మనకి ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ ఉంది.